ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించి సాంకేతిక ఇబ్బందులు కలిగిస్తున్న కొత్త ఎరువుల యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూరియా, డీఏపీ కొరతను నివారించి బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాల నేపథ్యంలో ఆన్లైన్ నిబంధనలు సడలించి సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే యూరియా, డీఏపీ సరఫరా కోసం యాప్ను రద్దు చేయాలి. ఎరువుల యాప్ను రైతులకు ఉరితాడుగా మారినటువంటి ఎరువుల యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలో ఎరువులను ప్రధానంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులందరూ కలిసి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం ఉద్దేశం ఏమంటే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము విపరీతంగా ఎరువుల ధరలను పెంచి రైతులను పూర్తిగా నడ్డి విరిచింది. దాదాపు ప్రతి బస్తా పైన 150 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఈరోజు ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసింది. ఒక 14 ఎరువు 1800 ఉన్నటువంటి ధరని ఏకంగా 2400 రూపాయల వరకు పెంచింది. యూరియా, డీఏపీ తప్ప మొత్తం కాంప్లెక్స్ ఎరువులలో విపరీతంగా ధరలు పెంచేసి ఈరోజు రైతులకు విపరీతమైనటువంటి భారం వేసింది. ఇప్పటికే రైతులు వర్షాలు లేక కరువుతో అల్లాడుతుంటే ఇంకొక పక్క ఈ ధరలు పెరగడం అనేది ఈరోజు రైతు వ్యవసాయం చేసుకోవాలా లేని పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. అయినా ఈ కూటమి ప్రభుత్వం కానీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏం అర్థం కావడంలే. వీళ్ళు 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నామని సంబరాలు చేసుకుంటున్నారు. మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఎరువుల ధరలు పెంచడమేనా ఈ 2 ఏళ్లలో మీరు సాధించింది ఏమని మేము అడుగుతున్నాం. ఈరోజు యూరియా, డీఏపీ సరఫరా చేయకున్నట్ల యాప్ తీసుకొని వచ్చి యాప్ ద్వారా 5 ఎకరాల రైతులకు కూడా 5 సంఖ్యలు యూరియా సరఫరా చేస్తారంట. 5 ఎకరాల రైతులకి యూరియా 5 బస్తాలు ఏ మూలం సరిపోతాయో మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా యూరియా, డీఏపీ కొనాలంటే ప్రైవేట్ డీలర్లు దానికి లింకులు అంటగట్టి ఈరోజు యూరియా 260 రూపాయలు ఉంటే దాదాపు 1000 రూపాయలకి లింకులు అంటగట్టి ఈరోజు రైతులతో కొనిపించే పరిస్థితి ఉంది. అయినా ఎవరు అడగడంలా. ఈరోజు కూటమి నాయకులపై ఎరువుల అంగడిలో పరిశీలన చేయమని అడుగుతున్నాము. ఈరోజు 2 ఏళ్ళ సంబరం కాదు, ఈరోజు రైతులకు వచ్చిన కష్టాలను ఈరోజు మీరు పట్టించుకోండి. ఈరోజు రైతులు ఎరువులు దొరక్క ఈరోజు సొసైటీల ముందు, ఎరువుల అంగళ్ళ ముందు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వర్షాలు లేక ఇబ్బంది పడి ఈరోజు పత్తి విత్తనాలు నాటుగా ఈరోజు ఇబ్బందులు పడుతుంటే మరొక పక్క ఈరోజు ఎరువుల భారం అనేది చాలా విపరీతంగా అయింది. అట్లాగా ఎరువులు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కౌలు రైతుల పరిస్థితి ఏ రకంగా యాప్ ద్వారా తీసుకోవాలి ఈరోజు వాళ్ళు చెప్పాలా. ఈరోజు గతంలో రీసర్వే సందర్భంగా చాలా మంది భూములు ఆన్లైన్ లో లేవు. వాళ్ళు పోయిన సంవత్సరం ఈ క్రాప్ లో నమోదు కాలే, కానీ ఈ క్రాప్ లో నమోదు అయితేనే ఎరువులు సరఫరా అవుతుంది. మరి ఈ క్రాప్ లో ఈరోజు కౌలు రైతులకి గత 3 సంవత్సరాల నుంచి కౌలు కాదు నీలే. మరి ఈ క్రాప్ ఏ రకంగా నమోదు చేస్తారో ఈరోజు అధికారులు చెప్పాలా, ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలా. అందుకని 2 ఏళ్ళ సంబరం కాదు, రైతులను ఆదుకోనండి, రైతులు ఎరువుల సమస్య తీర్చండి, అప్పుడు మీరు 2 ఏళ్ళ సంబరం జరుపుకోండి. మేము కూడా రైతులు సంతోషిస్తాం. నిన్ననే రైతు భరోసా చేసినామని చెప్తున్నాడు. ఒక పక్క రైతు భరోసా చేస్తున్నాడు, ఇంకొక పక్క ఎరువుల ధరల పేరు మీద ఇంకొక జేబులో లాక్కుంటున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. 5,000 వేసి ఇక్కడ 15,000 నొక్కేస్తున్నారు ఎరువుల ధరల రూపంలో. మరి ఈరోజు ప్రాజెక్టులు ఎట్లా? ఈరోజు వర్షాలు లేవు. మన పక్క తుంగభద్ర నది ఈ సంవత్సరం 350 టీఎంసీలు శ్రీశైలంలో కలిసినాయి. ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేదు. ఈ సంవత్సరం కరువు, ఉన్న నెలలో సముద్రం పాలైనాయి. మరి ప్రాజెక్టులు కట్టుకోకున్నట్ల ఈరోజు పంటలు పండిస్తామంటే సాధ్యం కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు 24వ తారీఖు మన జిల్లాకు కూడా వస్తున్నాడు. ఆయన కూడా ఆలోచన చేయాల. రాయలసీమలో సోలార్ ఆపు పెట్టి భూములు ప్రైవేట్ కంపెనీలకు లాక్కుంటే లాభం లేదు. ఈరోజు ఇక్కడ పంటలు పండాలంటే ప్రాజెక్టులు కట్టాలా. ప్రాజెక్టులు కట్టకపోతే పంటలు పండవు. ఎరువులు అందించాలా. తక్కువ ధరకు అందిస్తే రైతులు పంటలు పండించుకుంటారు. కానీ ఈరోజు ఎరువులు దొరకడంలే. ఈరోజు వర్షాలు లేవు. మరి రైతు ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇంకొక పక్క సోలార్ పేరు మీద ఈరోజు ఒలముంద మండలము, ఆలడవి, అట్లాగే ఆలూరు, పత్తికొండ, ఆస్ఫర్ ఇట్లాంటి అన్ని మండలాల్లో ఈరోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో అంతా కూడా సోలార్ పేరు మీద ప్రైవేట్ కంపెనీలు లీజులు తీసుకొని ఈరోజు రైతుల్ని పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం మాట కూడా మాట్లాడుంది.
అందుకోసమే ముఖ్యమంత్రి గారు పర్యటన వచ్చిన సందర్భంగా రైతుల ఎరువుల సమస్యలను పరిశీలన చేయండి. మరి ఈ రోజు ఎరువులకి లింకులు అంటున్నారు ప్రైవేట్ డీలర్లు, వాళ్ళపైన చర్య తీసుకోండి. వేలు పంచంలో ఎరువులు దొరికే పరిస్థితి లేదు, ఈ సంవత్సరం పంటలు పండే పరిస్థితి లేదు, ఆహార భద్రతకు కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు కానీ లేదా ఈరోజు ప్రభుత్వ పెద్దలు కానీ లేదా కూటమి నాయకులు కానీ ఈరోజు రైతుల గురించి మీరు ఆలోచన చేయండి. ఎరువులు ఖచ్చితంగా సరఫరా చేయండి. ప్రతి రైతుకి మీరు మాయమాటలు చెప్పి పేపర్ ప్రకటనలు ఇవ్వడం కాదు, వాస్తవంగా రైతు దగ్గర పోయి మీరు పరిశీలన చేసి అర్థమవుతుంది. ఏంది ఉన్నట్లు చెప్పుకుంటే మీకే నష్టము. 3 ఏళ్ళ తర్వాత ఇంటికి పోయే ఖాయం మీరు. ఉన్నది మాట్లాడుకుంటే మరి 3 ఏళ్ళ తర్వాత తిరిగి అధికారంకి వస్తారు, లేదంటే ఇంటికి పోవడం ఖాయము. అందుకని ఇప్పటికైనా కూటమి నాయకులు ఆలోచన చేసి రైతుల కష్టాలు పట్టించుకోవడం ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని కదిలించి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి రైతు సంఘం తరఫున వినతి పత్రం ఇస్తాము. రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక స్పందించకపోతే, ఎరువులు కనుక రైతులకు అందించకపోతే పెద్ద ఎత్తున రైతాంగాన్ని కదిలించి పెద్ద ఎత్తున ఈ ఆదోని ప్రాంతాన్ని దిగ్బంధనం చేయడానికి కూడా మనం వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున నీటిపైన ఉద్యమం చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ ఎరువుల సమస్య పైన రాబోయే కాలంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, మీరు ఎరువులు తగ్గించండి, ప్రకృతి సేద్యం చేయండి అంటున్నాడు. అంటే నిజంగా ఈ ఎరువుల పైన సబ్సిడీ మొత్తం ఎత్తేసి రైతుల మీద భారం వేసేసి ఈరోజు ప్రధానమంత్రి కుట్ర అంటున్నాడు. అట్లాగే ఈరోజు మన ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, మీరు యూరియా ఎక్కువ వాడితే రోగాలు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది అంటాడు. కాబట్టి యూరియాలు తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి అంటాడు. మరి పురుగు మందులు లేకుండా పంటలు ఎట్లు పండుతాయో వాళ్ళు చెప్పాలా. అట్లేమన్నా వాళ్ళు కనిపెడితే ఇంకా మంచిదే, రైతులకు కూడా ఖర్చు మిగిలిపోతుంది. పురుగు మందు కొట్టుకోకుండా పంట పండే అవకాశం లేదు. ఈరోజు కొత్త పురుగులు వస్తున్నాయి, మిరపకి విష పురుగు వస్తుంది, అట్లాగే ఈరోజు పత్తికి గులాబీ రంగు పురుగు వస్తుంది. మరి వీటి మందులు కనుక్కోండి, మీకు శక్తి ఉంటే ఆ మందులు కనుక్కోకుండా మీరు ఈ పురుగు మందులు కొట్టొద్దని ఆయన చెప్పడం వల్ల లాభం లేదు. అందుకోసమే ఈరోజు కావాల్సిన ప్రభుత్వం ఎరువుల పైన సబ్సిడీని ఎత్తేసేలా ఎత్తేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కుట్ర పడుతుందని మేము అర్థం చేసుకుంటున్నాం. అందుకనే ఇప్పటికైనా మేల్కొని కూటమి ప్రభుత్వము ఎరువులు విరివిగా సరఫరా చేసి రైతులు మన్ననలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో రైతాంగ ఉద్యమాలు మరింత జరిగేదానికి అవకాశం ఉంది. లేని పక్షంలో ఇప్పటికైనా ఆలోచన చేయాలని మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి కూడా ఈ విషయం పైన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. వెంకటేశ్వర్లో రైతు సంఘం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.